హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో చతుర్థి స్కందంలో 5వ అధ్యాయం ఈరోజు మనం చర్చించుకుంటాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి దక్షుడి యొక్క యజ్ఞం అంతా కూడా విధ్వంసం జరగడం కారణంగా దక్ష ప్రజాపతి వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయ్యారు అని ఉందన్నమాట. ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దక్ష. ఈ అధ్యాయంలో మనం చూస్తాం, లాస్ట్ అధ్యాయంలో మనం చూసాము సతీ తన దేహాన్ని త్యాగం చేసేసిన తర్వాత ఇంకా ఆమె అనుచరుల్ని కూడా భృగుముని రుబు అనే కొన్ని దేవతల్ని సృష్టించి రిబూస్ని వాళ్ళందరూ తరిమి కొట్టేస్తారు వాళ్ళని, శివుడి యొక్క అనుచరుల్ని. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయమే ఈ అధ్యాయం. ఈ అధ్యాయం మొదలవుతుంది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుడిని సృష్టిస్తాడు. వీరభద్రుడిని సృష్టించిన తర్వాత ఆయనకు ఆదేశిస్తారు వీరభద్రుడికి వెళ్ళి దక్ష యజ్ఞస్థలిని సంపూర్ణంగా విధ్వంసం చేసేమని, నాశనం చేయమని. ఆయన వెళ్ళి ఆ కార్యక్రమం చేస్తారు. అదే ఈరోజు ఈ యొక్క అధ్యాయం చర్చా విషయం. మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట ఈ యొక్క అధ్యాయాన్ని. ఓకే. మైత్రేయ ఉవాచ భవో భవాన్యా నిధనం ప్రజాపతిర్ అసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ దదద్వరర్బుభిర్ విద్రావితం క్రోధమపారమాదదే. మైత్రేయుని ఏమంటున్నారంటే, అలా భగవంతుడు శివుడు నారద ముని ద్వారా తెలుసుకున్నాడు. ఏమని? సతీ, తన భార్య అయిన సతీ ఇప్పుడు చనిపోయింది. ఎందుకు, ఎలా అంటే ప్రజాపతి దక్షుడి యొక్క అవమానాన్ని కారణంగా, అంతేకాకుండా ఆమెను అవమానించడం కారణంగా, దక్షుడు చేసిన అవమానం కారణంగా ఆమె ప్రాణాలు వదిలేసింది సతీ. అంతేకాకుండా
సతి యొక్క అనుచరులు అంటే ఇక్కడ శివుడు పంపించిన సైన్యం వాళ్ళను కూడా రిభు దేవతలు వాళ్ళు అందరూ కూడా తరిమి కొట్టేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శివుడు ఎంతో ఆగ్రహించాడు. సో రూపాల ద్వారా రాస్తున్నారు, నారదముని ఇలాంటి సందేశాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల ఏం జరుగుతుంది తర్వాత అనే విషయాలన్నీ ఆయనకు అవగతమవుతాయి కనుక. సో మనం ఇప్పుడు రెండవ శ్లోకాన్ని చూద్దామంట. సో ఇందులో మనకి తాత్పర్యాలు తక్కువ ఉన్నాయి ఈ శ్లోకాలు, అంటే ఈ అధ్యాయంలోనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి మధ్యలో అవి చూద్దామంట. సో అందుకని మొత్తం అధ్యాయం ఒకేసారి చూస్తున్నాం ఈరోజు. క్రుద్ధ సధుష్టౌ స్తపుతః సధూర్జతిర్ జటాం తడిత్వహిని సతోగ్రరోచిషం ఉత్కృత్య రుద్ర సహసోత్తితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి. సో భగవంతుడు శివుడు ఎంతో క్రోధితుడైపోయిన తర్వాత ఆ క్రోధంలో గట్టిగా పళ్ళు ఆయన పెదవులు కొరుక్కున్నాడంట. ఆ విధంగా దాని తర్వాత అతను తన యొక్క శిరస్సు నుంచి ఒక వెంట్రుకని ఆయన తీసేశారు. వెంట్రుకని తీసిన తర్వాత ఆ వెంట్రుకని నవ్వుతూ ఆ వెంట్రుక ఎలా ఉందంటే ఒక అగ్నిలాగా ఉందన్నమాట. ఆ వెంట్రుకని ఎంతో నవ్వుతూ నిలబడి ఉన్నాడు ఇక్కడ శివుడు నిలబడి ఉన్న శివుడు నవ్వుతూ ఒక పిచ్చివాడిలాగా ఎంతో కోపంతో నవ్వుతూ ఆ యొక్క వెంట్రుకని భూమి మీద విసిరేశారంట. తర్వాత ఏం జరిగింది? తతోతికాయస్తనువా స్పృశన్ దివం సహస్రబాహుర్ఘనరుక్త్రిసూర్యదృక్ करालदंष्ट्रो जवलग्निमूर्धज कपालमाली विविधोद्यतायुध. ఆ ఒక వెంట్రుక నుంచి ఎవరు ఉద్భవించారంటే ఎంతో ఒక పెద్ద అసురుడు. ఆయన నల్లగా ఉన్నాడంట, ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడంట, చాలా హైట్ ఎక్కువ. ఇంకా మూడు సూర్యుళ్ళు కలిస్తే ఎంత తేజస్సు వెళ్తుంటుందో అంత తేజస్సు వెదజల్లుతున్నాడంట. ఇంకా ఆయన పళ్ళు ఎంతో భయంకరంగా ఉన్నాయంట. ఆయన వెంట్రుకలన్నీ కూడా మంట కలర్లో ఉన్నాయంట, మంటలాగా వస్తున్నాయంట. ఆయనకు వేలాది చేతులు ఉన్నాయి, ప్రతి చేతిలో కూడా ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, ధరించి ఉన్నాడు. ఇంకా కపాల యొక్క మాలి అంటే కపాలలో యొక్క మాలని ధరించి ఉన్నాడంట. కపాలలో స్కల్స్ మాలని ధరించి ఉన్నాడంట. సో ఇది వీరభద్రుడి యొక్క వర్ణన, చూడ్డానికి ఎలా ఉన్నాడు అని. సో ఈ వర్ణన అంతా డీటెయిల్గా ఇచ్చారనమాట మనకు భాగవతంలో. తం కిం కరోమీతి ఘృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథః దక్షం సయజ్ఞం జహిమద్భటానాం త్వమగ్రణీ రుద్ర పటాంశకో మే. ఈ విధంగా ఆ అసురుడు ఇప్పుడు రెండు చేతులు జోడించి శివుడిని అడుగుతున్నాడు అనమాట. నేనేం చేయాలి, నాకు ఆజ్ఞ ఇవ్వండి. శివుడు భూతనాథుని అడుగుతున్నాడు. అప్పుడు శివుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చారు. నువ్వు నా శరీరంలోంచి జన్మించావు కనుక నా అన్ని పార్షదుల్లో నువ్వు ప్రధానుడివి. ఇంకా ఇప్పుడు నువ్వేం చేయాలంటే అందుకనే వెళ్ళి ఆ దక్షుడిని సంహరించు, ఇంకా అతని అనుచరులందరినీ కూడా అదేవిధంగా ఆ యొక్క యజ్ఞ మంటపంలోనే సంహరించేసాయి అనేసి ఇక్కడ శివుడు వీరభద్రుడికి ఆజ్ఞనిచ్చేశాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇంతకుముందు మనం చూసాము లాస్ట్ అధ్యాయంలో శివుడి అనుచరులను భృగుముని తన యొక్క బ్రహ్మ తేజస్సు అంటే బ్రాహ్మణ తేజస్సును ఉపయోగించి యజుర్వేదంలోంచి మంత్రాలు ఉచ్చరించి అక్కడ దక్షిణ యజ్ఞకుండంలో ఆహుతిని సమర్పించి అందులోంచి రిభు దేవతల్ని ఉద్భవించారు. దాని తర్వాత రిభు దేవతలు ఈ శివుడి యొక్క
అనుచరులని తరిమి కొట్టేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా శక్తివంతులు, బ్రహ్మ తేజస్సు. సో ఇక్కడ ఇప్పుడు శివుడు తన తేజస్సు ఉపయోగించి, అంటే శివ తేజస్సు ఉపయోగించి ఇప్పుడు వీరభద్రుడిని సృష్టించాడు, తన అనుచరుల్ని పంపిస్తున్నారు. సో ప్రభుపాద ద్వారా రాస్తున్నారు ఇలా బ్రహ్మ తేజస్సు శివ తేజస్సు మధ్య ఇప్పుడు కాంపిటీషన్. సో ఈ విధంగా మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఎప్పటికీ కానీ ఇలా 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, ఇంకా సత్వగుణం, ఈ మూడింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆధిపత్యాన్ని సాధించడానికి 3 గుణాలు కూడా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఒక వ్యక్తి సత్వగుణంలో స్థాపితమై ఉన్నా కానీ అప్పుడప్పుడు ఆయనకు కూడా ఒక్కొక్కసారి రజోగుణం లేకపోతే తమోగుణం ఆక్రమణ చేసి సత్వగుణం వ్యక్తి కూడా అప్పుడప్పుడు రజోగుణంలో ప్రవర్తించవచ్చు, తమోగుణంలోకి వెళ్ళిపోవచ్చు. ఆ సంభావన ఈ భౌతిక ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడంటే ఆయన 100% సత్వగుణం కాదు. చాలా సమయాల్లో ఆయనను 3 గుణాల్లో ఎక్కువగా ప్రభావితం చేసేది సత్వగుణం. ఆధిపత్యం సాధించేది 3 గుణాల్లో సత్వగుణం. కానీ ఎప్పుడు సత్వగుణమే ఉండదన్నమాట. అప్పుడప్పుడు రజోగుణం, తమోగుణం చేత ప్రభావితులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో. సో ఇది భౌతిక ప్రపంచం యొక్క నియమం అన్నమాట. సత్వగుణంలో ఉన్న వ్యక్తులు చాలా తక్కువ సార్లు మీరు చూస్తారు వాళ్ళు క్రోధంగా అవ్వడం లేకపోతే ఇలా తమోగుణంలో రజోగుణంలో వ్యవహరించడం. కానీ ఎవరైతే రజోగుణం తమోగుణం చేత ప్రభావితమై ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ అలాగే ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒక్కొక్కసారి మంచిగా కూడా సత్వగుణంలో ప్రవర్తించవచ్చు. సో అందుకే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ప్రతిసారి కాంపిటీషన్ అనేది ఉంటుంది 3 గుణాల మధ్య. అందుకే ఒక్కొక్కసారి సత్వగుణం వాళ్ళు కూడా రజోగుణంలో ప్రవర్తించవచ్చు, సమగుణంలో ప్రవర్తించవచ్చు. తమగుణం, రజోగుణం వాళ్ళు కూడా అప్పుడప్పుడు సత్వగుణంలో దాని ప్రభావంతో ప్రవర్తించవచ్చు ఆ విధంగా. సో ఇదంతా కూడా ప్రకృతి నియమాలు నడుస్తూనే ఉంటాయి, ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి కాంపిటీషన్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసేది శివుడు మరియు భృగుమని మధ్యలో, ఇప్పుడు బ్రహ్మ తేజస్సు శివ తేజస్సు మధ్యలో ఈ దక్ష ప్రజాపతి యొక్క కేంద్రీకరించుకొని సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామంట. మరి ఆజ్ఞాప్త ఏవం కుపితేన మన్యునా సదేవదేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానమసంగరం హస మహీయసాం తాత సహస్రహిష్ణుం. సో దీని తర్వాత మైత్రేయముని చెప్తున్నాడు, ఓ విదురా, ఆ నల్లటి పురుషుడు ఎవరైతే ఉద్భవించారో భగవంతుడు శివుడి యొక్క ఆగ్రహం నుంచి, అతను శివుడి యొక్క ఆజ్ఞలు శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను వెంటనే ఆ ఆజ్ఞను శిరసావహించడానికి దానికి ఎంత శక్తిని ఎదుర్కోవడానికైనా సిద్ధమై ఇప్పుడు భగవంతుడు శివుడికి పరిక్రమ చేసి ఆయనకు ప్రణామాలు అర్పించుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాడు. అన్వీయమాన సతురుద్రపార్షదైర్ వృషం నదద్భిర్వ్యనదత్సు భైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సంప్రాద్రవద్ఘోషణభూషణాంగ్రి. సో ఇంకా చాలామంది శివుడి యొక్క అనుచరులు, సైనికులు కూడా ఈ యొక్క వీరభద్రుడితో పాటు ఆయన వెనకాలే గట్టిగా అరుచుకుంటూ ఆయన వెనకాలే వెళ్తున్నారు. సో వీరభద్రుడి దగ్గర త్రిశూలం ఉందంట. త్రిశూలాన్ని తీసుకొని అందరికీ భయాన్ని పుట్టించే విధంగా ఆ యొక్క మృత్యువునే సంహరించే, మృత్యువుకే భయాన్ని తెప్పించే అంత భయంకరంగా ఆయన ఇప్పుడు తన కాళ్ళకు ఉన్న బ్యాంగిల్స్ ద్వారా ఇప్పుడు ఎంతో శబ్దాలు చేసుకుంటూ అక్కడ నుంచి బయలుదేరారు. ఇప్పుడు దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞస్థలం దగ్గరికి. అతర్ద్విజో యజమాన సదస్య కుకుభ్య ఉదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం తమ కిమేతత్ కుతయేతద్రజోభూత్ ఇతి ద్విజపత్నయశ్చ దద్యుః. ఇప్పటికి ఏం చెప్తున్నారంటే ఆ సమయంలో ఆ యజ్ఞ మంటపంలో ఎంతోమంది ఋషులు, మునులు, అర్చకులు వాళ్ళందరూ ఉన్నారు కదా, యజ్ఞం చేసేవాళ్ళు, బ్రాహ్మణులందరూ కూడా, ఇంకా వాళ్ళ పత్నిలతో వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఎక్కడి నుంచి వస్తుంది అన్ని చోట్ల అంధకారం వ్యాపిస్తుంది, దుమ్ము ధూళి అంతా కూడా వ్యాపించిపోతుంది, దుమ్ము ధూళి అంతా బయటకు వస్తుంది.
తద్వారా అక్కడ ఏం కనిపించట్లేదు, దుమ్ము ధూళి యొక్క తుఫాన్ రేగుతుంది అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది, వాళ్ళందరూ కొంచెం కంగారు పడుతున్నారంట. వాతానవాంతీన హి సంతి దస్యవ ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదండ గావో న కాల్యంత ఇదం కుతో రజు లోకోధునా కిం ప్రళయాయ కల్పతే. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క తుఫాను, ఈ దుమ్ము ధూళితో కూడుకున్న ఈ తుఫాను ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తూ వాళ్ళు అంటున్నారంట, ఇక్కడ ఏ గాలి వీయట్లేదు, ఇక్కడ నుంచి ఆవులేమీ వెళ్ళట్లేదు, ఆవుల యొక్క పాదధూళి నుంచి ఈ యొక్క దుమ్ము ధూళి లేస్తుందని, మట్టి లేదు. ఇంకా ఇక్కడ ఈ విధంగా ఎవరో దుండగులు అంటే ఎవరైనా ప్లండరర్స్, దొంగలు, అటువంటి వారు కూడా వాళ్ళు రావడం మనము ఊహించలేము. ఎందుకంటే ఇక్కడ మనకి రాజు ఉన్నాడు, కింగ్ బరి, ప్రాచీన బరి, ఆయన వాళ్ళని దండిస్తారు. అలాంటి రాజు ఉన్నంత కారణంగా అలాంటి దొంగలు ఎవరు రారు. మరి ఈ యొక్క దుమ్ము ధూళి యొక్క ఇటువంటి తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడే మొత్తం ముల్లోకాలు లేకపోతే భూమి అంతా అంటే ఈ యొక్క లోకమంతా కూడా ఈ యొక్క వినాశనం అయ్యే సమయం వచ్చేసిందా ఏంటి అని ఆలోచిస్తున్నారంట. సో ఇక్కడ ఇంకా రాజు ఉన్నాడు కదా ప్రాచీన బరి, అలాంటప్పుడు అతను దండిస్తాడు కదా, కాబట్టి అతని భయానికి ఏ దొంగలు రాకూడదు. మరి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు. సో దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ పాయింట్ ద్వారా ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఒకవేళ మంచి రాజు, శక్తిశాలి క్షత్రియ రాజు ఉంటే అప్పుడు దొంగలు, దుండగులు ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రిమినల్స్, థీవ్స్, రోగ్స్, ప్లండరర్స్, ఇంకా అలాంటి వ్యక్తులందరూ కూడా అసలు రాజ్యంలో ఉండనే ఉంటారనమాట, అటువంటి రాజు భయానికి. సో అందుకే ఒక శక్తిశాలి రాజు ఉండడం చాలా అవసరం అని చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దామంట. ప్రసూతి మిశ్ర స్త్రియ ఉద్విగ్న చిత్త ఊచుర్విపాకో వృజినస్యైవ తస్య యత్ పశ్యంతినాం దుహితృణాం ప్రజేషః సుతాం సతీం అవధత్యావనాఘాం. ఇప్పుడు ప్రసూతి అంటే దక్షుడి యొక్క భార్య ప్రసూతి, ఆమె మిగతా వాళ్ళ ఆడవాళ్ళతో అందరితో కలిసి ఈ విధంగా ఆమె కూడా కంగారు పడుతూ ఈ విధంగా చెప్తుందంట, ఈ విధమైన వాక్యాలు చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆపద ఎవరి కారణంగా వస్తుందంటే దక్షుడి కారణంగా. ఆయన సతి యొక్క మృత్యువుకి కారణం. అందుకనే ఎవరైతే సతి, ఆమె సంపూర్ణంగా అమాయకురాలు. సో ఆమె అమాయకురాలైన ఆమె అందరి ముందు తన అక్కలందరూ చూస్తుండగా ఆమె తన శరీరాన్ని వదిలేసింది. సో దీనికి కారణమైన దక్షుడే ఇప్పుడు వచ్చే ఆపదకు కూడా కారణం. ఎలా అనేది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమెకు అర్థమైపోయింది ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏం జరగబోతుందో ప్రసూతికి అర్థమైపోయింది. యస్త్వంతకాలే వ్యుక్త జటకలాపః స్వశూలసూచ్యర్పిత దిగ్గజేంద్రః వితత్య నృత్యత్య ఉదితాశ్రధోర్ధ్వజాన్ ఉచ్ఛాట్టహాసస్తనయిత్ను భిన్న దిక్. మొత్తం సృష్టి అంతా ప్రళయం వచ్చే సమయంలో శివుడు ఆయన అంతా జుట్టంతా కూడా ఇలా మొత్తం అన్ని చోట్ల అంటే జుట్టంతా కూడా స్కాటర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు శివుడు నృత్యం చేస్తాడు, ప్రళయం సమయంలో ఆయన తాండవ నృత్యం చేస్తాడు. అప్పుడు ఆయన త్రిశూలం తీసుకొని నృత్యం చేస్తున్నప్పుడు ఆయన ఇలాంటి రకరకాల లోకాల్ని పాలించే రాజుల్ని అందరినీ కూడా ఆయన చంపి పారేస్తారు. ఇంకా నవ్వుతూ నృత్యం చేస్తూ గర్వంతో ఇలా వాళ్ళ ఇంకా ఏవైతే ఫ్లాగ్స్ ఉన్నాయో అంటే వాళ్ళ యొక్క రాజ్యాలు అన్నీ కూడా కూలిపోతాయని. ఎలాగైతే ఒక థండర్ స్కాటర్స్ ద క్లౌడ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక థండర్ అంటే మనం ఏమంటాం, థండర్ని మెరుపు ద్వారా ఎలాగైతే అన్ని క్లౌడ్స్ అంటే బాదల్ అంటే మేఘాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి కదా, ఆ విధంగా శివుడు అందరినీ కూడా తరిమేస్తారు, చంపేస్తారు ప్రళయం సమయంలో.
ఎంత పెద్ద పెద్ద లోకపాలకులు రాజులైనా సరే. అంటే ఇప్పుడు ఆ సమయం ఇప్పుడు అలా చేయబోతున్నారని చెప్తున్నారనమాట. పిడుగులు మెరుపులు వచ్చినప్పుడు ఎలాగైతే అన్ని మేఘాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి అలా. అమర్షయిత్వా తమసహ్య తేజసం మన్యుప్లుతం ధుర్నిరీక్ష్యం భృకుట్య करालदंष्ट्राभिरुदस्तभागनं स्यात् स्वस्ति किं कोपयतो विधातुः. సో ఆ వీరభద్రుడు ఇప్పుడు అంతో భయంకరంగా కనిపించి ఆ వీరభద్రుడు నల్లగా ఇంకా భయంకరమైన పళ్ళు. సో ఆయన ఇప్పుడు తన యొక్క కనుబొమ్మల యొక్క మూమెంట్స్ అంటే కదలికలతో ఆకాశంలో ఉన్న మిగతా గ్రహాలు తారల్ని వాటి యొక్క స్థితిని అంటే వాటిని అటు ఇటు ఆయన ప్రభావానికి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, అవి స్కాటర్ అయిపోతున్నాయి. ఇంకా అండ్ ఆయన నుంచి ఎంతో శక్తివంతమైన తేజస్సు వస్తుంది. ఇప్పుడు ఈ దక్షుడు ఎలాగైతే బికాజ్ ఆఫ్ ఇప్పుడు దక్షుడు చేసిన పెద్ద అపరాధం కారణంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయన్ని రక్షించాలనుకున్నా కానీ రక్షించలేడు దక్షుణ్ణి. ఎందుకంటే ఇప్పుడు శివుడు తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు కనుక అనేసి ఇక్కడ తెలుస్తుందన్నమాట మనకి. బహ్వేవం ఉదిగ్న దృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః उत्पातमा सहस्रशो भयावहा दिवि भूमौ च पर्यక్. సో ఈ విధంగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటికే దక్షుడికి కూడా కనిపిస్తుందన్నమాట. అంటే అన్ని రకాల అపశకునాలు ఆయనకు దర్శనమిస్తున్నాయి ఆకాశంలో, అన్ని చోట్ల నుంచి, అన్ని వైపుల నుంచి, భూమి నుంచి ఆకాశం వరకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి దక్షుడికి. సో ఇక్కడ మన దక్షుడిని మహాత్మా అని ఉల్లేఖించారు. ఈ మహాత్ముడైన దక్షుడికి అన్ని చోట్ల ఆయనకి ఇంకా అపశకునాలే దర్శనమవుతున్నాయంట. మహాత్ముడని ఎందుకు చెప్తున్నారు ఈయనకి అంటే, ఇక్కడ మహాత్ముడని ఎందుకు అంటున్నారంటే, సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రభుపాల్ ద్వారా చెప్పేస్తారు సారాంశంలో, వెటకారంగా అంటున్నాడు. ఈ మహాత్ముడు ఇప్పుడు అన్ని అపశకునాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే ఆయన చేసిందంతా చేశాడు, ఇప్పుడు అందుకే అనుభవించాల్సింది ఇప్పుడు దక్షుడు. సో అందుకనే ఇక్కడ వీరరాఘవాచార్యులు అంటున్నారు, ఇప్పుడు దక్షుడు కూడా టెన్షన్లో వచ్చేసాడు ఇవన్నీ చూసి, అపశకునాలు చూసి. మామూలుగా మహాత్మా అంటే వాళ్ళ అలా విచలితం అవ్వదు వాళ్ళ హృదయం, ఎటువంటి భౌతిక సమస్య కానీ విపత్తుని చూసి పడి. కానీ ఇక్కడ అటువంటి దక్షుడు కూడా ఇప్పుడు ఈ యొక్క విపత్తుని చూసి ఆయన కూడా కంగారు పడుతున్నాడు. ఎంత కఠోర హృదయుడు అంటే, తన కూతురు తన ముందు ప్రాణాలు వదిలేస్తున్నా కానీ ఆపకుండా అలాగే చూస్తూ తమాషా చూశాడు. అప్పుడు అతని హృదయం కరగలేదు, కానీ ఇప్పుడు మాత్రం కంగారు పడుతుంది ఆయన హృదయం. సో అది మనకు వీరరాఘవాచారి అనే ఒక ఆచార్యులు దీని గురించి టిక్కా టిప్పని ఇస్తున్నారు. విశ్వనాథ్ ఠాకూర్ ఏమంటారంటే, మహాత్మా అన్నంత మాత్రాన మహాత్మా అయిపోరు ఒక వ్యక్తి, అతను ఆ మహాత్మా ఒక లక్షణాలని వ్యక్తం చేయాలి. సో ఈ విధంగా వ్యక్తం చేయలేని వాడిని దురాత్మ అనాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇతను అసలు మహాత్మ కాదు, దురాత్మ అన్నట్టుగా మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు దక్షుణ్ణి. అందుకనే ఇక్కడ మహాత్మ అనడం దక్షుణ్ణి వెటకారంగా అంటున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తావత్సరుద్రానుచరైర్మహామఖు నానాయుధైర్వామణకైరుదాయుధై పింగై పిశంగైర్మకరోదరాననై పర్యాద్రవద్భిర్విధురానవర్ద్యుత. సో ఇక్కడ విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఏమంటే మైత్రేముని విదురుడికి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా శివుడి యొక్క అందరు అనుచరులు ఆ యొక్క యజ్ఞస్థలంలో అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేశారంట. వాళ్ళందరూ కూడా హైట్లో పొట్టిగా ఉండేవారంట చాలామంది. ఇంకా అందరూ రకరకాల అస్త్రాలని వాళ్ళ చేతుల్లో ధరించి ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉన్నాయంటే షార్క్స్, తిమింగిలాలు, నల్లగా ఇంకా పసుపచ్చలో తిమింగిలాల్లాగా ఉన్నాయంట.
షార్క్స్ లాగా, షార్క్ ఫిష్ లాగా. సో వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల ఇప్పుడు అంటే ఆ యజ్ఞ స్థలంలో అన్ని చోట్ల తిరుగుతూ రకరకాల విధ్వంసాలు సృష్టించడం ఆరంభించేశారంట. కేచిత్ బభుంజు ప్రాగ్వంశం పత్నీశాలం తతాపరే సద అగ్నిద్రశాలం చ తద్విహారం మహానశం. సో ఏమేం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఈ యొక్క పండాలు అంటే సపోర్ట్ పిల్లర్స్ ఉంటాయి కదా, దాని పండాలు వేశారు. ఆ పిల్లర్స్ అన్ని పీకి కూడా పీకేస్తున్నారు అనమాట. అంటే పండాలన్నీ సపోర్ట్గా తీసేస్తే ఇంకా అన్ని పండాలన్నీ కింద పడిపోతాయి. సో దాని తర్వాత కొంతమంది ఆడవాళ్ళ శిబిరాల్లోకి కూడా ప్రవేశించారు. కొంతమంది అక్కడ యజ్ఞ మంటపం దగ్గర మధ్యలోకి ప్రవేశించి, ఇంకా కొంతమంది కిచెన్లోకి కూడా ప్రవేశించారు. ఇంకా కొంతమంది మామూలుగా నివసించే గృహాల్లోకి అందులోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న అన్ని స్థలాల్లోకి అందరూ ప్రవేశించి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. రురుజుర్యజ్ఞాపత్రాణి తతైకేఘ్నిన్ననాశయన్ కుండేశ్వమూత్రయన్ కేచిత్ బిబిదుర్వేది మేకలాహ. సో ఈ విధంగా వాళ్ళు ధ్వంసాన్ని సృష్టించారంటే అక్కడ సాక్రిఫైస్ కోసం, యజ్ఞం కోసం ఎన్నో వస్తువులు కుండల్లో ఉన్నాయన్నమాట. ఆ కుండలన్నీ కూడా పగలగొట్టేశారు. ఇంకా కొంతమంది ఆ యజ్ఞ మంటను కూడా ఆర్పేశారు. అంటే యజ్ఞంలో ఎన్నో మంటలు అక్కడ యజ్ఞాలు కుండలు నడుస్తున్నాయి, ఆర్పేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఆ యజ్ఞ మంటపం స్థలంలో వాళ్ళు బౌండరీ చేసి పెట్టారు. ఇది బౌండరీ, ఆ బౌండరీ వాళ్ళు కూడా విరగొట్టేశారు. పిల్లర్స్ అంటే స్తంభాలు అనుకోండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అక్కడే యజ్ఞస్థలిలోనే మూత్రం కూడా పోసేశారనమాట. తద్వారా దాన్ని అంతా కూడా కలుషితం చేసేసారు, విధ్వంసం చేసేసారనమాట. అబాదంతమునీనన్యే ఏకే పత్నిర్ అతర్జయన్ అపరే జగ్గుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ నుంచి భయపడి ఋషులు మునులు పరిగెడుతున్నారు. సో వాళ్ళందరి దారికి కూడా అడ్డుపడి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నాను, బందీ చేసేస్తున్నారు. వాళ్ళని పోనివ్వట్లేదు ఎక్కడికి. ఇంకా కొంతమంది అలా అక్కడ ఉన్న స్త్రీలను కూడా భయపెట్టించేశారు. ఇంకా చాలామంది అక్కడ ఉన్న దేవతల్ని కూడా బందీ చేసేశారు. ఈ విధంగా ఎవరైనా అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళను పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరెవరిని పట్టుకున్నారో ముఖ్యమైన అందరి బందీ చేసేసారు. కానీ ఎవరిని బందీ చేశారు ఇక్కడ క్లియర్గా ముఖ్యమైన పర్సనాలిటీస్ చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ భృగుం బబంధమణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండేశ పూషణం దేవం భగం నందీశ్వరో గ్రహిత్. సో నలుగురు ముఖ్యమైన వ్యక్తుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరంటే మణిమాన్ అనే శివుడి యొక్క అనుచరుడు ఎవరిని బందీ చేశారంటే, ఎవరిని అరెస్ట్ చేశారంటే భృగుం బబంధ మణిమాన్ భృగుమునిని బందీ చేసేశారు. వీరభద్రం ప్రజాపతిం, వీరభద్రుడు ఎవరిని పట్టుకున్నారు? ప్రజాపతి దక్షుణ్ణి. ఇంకొకరు చండేశ అనే అనుచరుడు, శివుడి యొక్క అనుచరుడు పూష అనే వ్యక్తిని ఆయనను అరెస్ట్ చేశారు. ఇంకా నందీశ్వరుడు భగ అనే దేవతను ఆయనను అరెస్ట్ చేస్తారు. ఈ నలుగురిని స్పెషల్గా ఎందుకు చెప్పారు పేర్లు పెట్టంటే ఇది చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఇద్దరైతే మీకు తెలుసు, దక్షుడు ఇంకా భృగుముని, ఇంకా మిగతా ఇద్దరు కూడా స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో అది నెక్స్ట్ మనకు చెప్తారు ఎందుకో. సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యా సదివౌకసః తైరర్ధ్యమానా సుభృశం గ్రవాభిర్నైకదాద్రవన్. అంతేకాకుండా అక్కడంతా కూడా రాళ్లతో విసిరి కొడుతున్నారంట. అక్కడున్న పూజారులు లేకపోతే బ్రాహ్మణులు ఇంకా ఎవరెవరైతే యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చిన యజ్ఞిక బ్రాహ్మణులందరిపైన కూడా రాళ్లతో కొడుతున్నారంట. వాళ్ళందరూ ఇప్పుడు జీవితాల్లో భయంతో వాళ్ళందరూ వణికిపోతున్నారనమాట. ఎక్కడ వెళ్ళాలా తప్పించుకొని పారిపోవడానికని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి దృశ్యం అక్కడ మనకి చూడ్డానికి కనపడుతుందంట. జుహ్వత శృవహస్తస్య శ్మశ్రునై భగవాన్ భవః భృగోర్లులుంచే సదస్సి యోహ చంశ్రుదర్శయన్.
ఇప్పుడు ఏం చేశారంటే అరెస్ట్ చేయడమే కాకుండా వీరభద్రుడు భృగుముని యొక్క ముస్టాచ్ అంటే ముస్టాచ్ని మనం ఏమంటాం తెలుగులో? సో ముస్టాచ్ని ఆయన మీసాలు ఓకే థ్యాంక్ యూ. సో అంటే మీసాలని కూడా ఆయన మీసాలు తీసేసి వాటిని కూడా ఆ యజ్ఞ మంటపంలో అగ్నికి ఆహుతిగా వేసేసారనమాట. మీసాలు పీకేశారు భృగుమునివి వీరభద్రుడు. దాని తర్వాత భగస్య నేత్రే భగవాన్ పాతితస్య రుషా భువి ఉజ్జహార సదస్తోక్ష్ణ శపంతం అసూసతో వీరభద్రుడు ఇంకా దాని తర్వాత భగ అనే ఆయన్ని పట్టుకొని అతను భృగుముని శివుడి యొక్క అనుచరులని వాళ్ళని శపించేటప్పుడు భృగుస్ కర్సింగ్ ఆఫ్ లార్డ్ శివ అండ్ ఆఫ్ శివుడిని అనుచరులని వాళ్ళని ఎప్పుడైతే శపిస్తున్నాడో భృగుముని శివుడిని శపించేటప్పుడు ఈ భగ అనే వ్యక్తి తన ఐబ్రోస్ అంటే కనుబొమ్మలు కదా, ఐబ్రోస్తో సైకిల్ చేస్తున్నాడంట అని, అలా సంథింగ్ అంటే సపోర్ట్ చేస్తున్నట్టు అతను తన కను బొమ్మలతో సైకిల్ చేశాడనమాట. సో అందుకనే ఈ భాగాన్ని పట్టుకొని ఏం చేశారంటే ఆయనను గట్టిగా కోపంతో నేలకేసి కొట్టి తర్వాత ఆయన కళ్ళు పీకేశారు. వీరభద్రుడు ఈ బగ యొక్క కళ్ళు పీకేశాడు అనమాట. ఆ కళ్ళతో సైకిల్ చేశాడు కదా, అందుకే కళ్ళు పీకేశాడు. అందుకే బగ పేరిచ్చారు. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు అట్లా. పుష్ణోహ్యపాత్యయదంతం కాళింగస్య యథాబలః శప్యమానే గరిమణి వ్యూహ సద్దర్శయందతః. ఎలాగైతే బలదేవుడు దంతవక్రుడి యొక్క పళ్ళను ఇరగొట్టేశాడో అనిరుద్ధుడి యొక్క వివాహం సమయంలో, ఎప్పుడైతే వాళ్ళు ఒక ద్యూత్ క్రీడ ఆడుతున్నారో, సో ఆ సమయంలో ఈ కళింగరాజైన దంతవక్రుడిని యొక్క దంతాల్ని విరగొట్టేశాడనమాట బలరాముడు. సో అదే విధంగా ఇక్కడ కూడా వీరభద్రుడు ఈ యొక్క పుష అనే వ్యక్తి ఏంటంటే అలా ఇలా శివుణ్ణి శపించేటప్పుడు పుష ఏం చేశాడంట, పళ్ళు చూపిస్తూ అంటే పళ్ళను ఎక్కిరిస్తూ నవ్వాడు. బేసికలీ నవ్వాడు అనమాట, పళ్ళను చూపిస్తూ నవ్వాడు. అందుకనే పళ్ళు పగలగొట్టేశాడనమాట వీరభద్రుడు. ఈ యొక్క పుష యొక్క పళ్ళు పగలగొట్టేశాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ కంపేర్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయం నాకు తెలుసు కదా, విదురుడికి ఎలా బలరాముడు ఇలా ఎందుకు జరిగింది అంటే, మామూలుగా అనిరుద్ధ దంతవక్రుడి యొక్క కూతుర్ని కిడ్నాప్ చేశారనమాట. కిడ్నాప్ చేయడం కారణంగా అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు ఈ విధంగా క్షత్రియుల్లో మ్యారేజ్ టైంలో ఇలా యుద్ధాలు జరగడం, యుద్ధాల ద్వారా ఎవరో ఒకరు కొట్టుకొని తర్వాత శాంతం అవ్వడం, తర్వాత మళ్ళీ పెళ్ళైపోవడం అనేది చాలా కామన్ అనమాట. సో అది ఆ స్టైల్లో జరిగేవన్నమాట పెళ్ళిళ్ళు, క్షత్రియ వివాహాలు కొన్ని. సో అది సర్వసాధారణము అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ కూడా అలాగే ఒక యుద్ధం జరిగింది. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఇక్కడ ఏదో వీళ్ళు శత్రువులు అని కాదు, ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా చాలామంది. కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నారు ఇక్కడ వాళ్ళ శక్తి ప్రదర్శించుకుంటూ. ముందు వీళ్ళు శక్తి ప్రదర్శించారు, ఇప్పుడు తర్వాత శివుడు అనుచరులు వచ్చి వాళ్ళ శక్తి చూపించారు, శివుడి శక్తి. సో ఈ విధంగా దీని ద్వారా వేదిక మంత్రాలు యొక్క సిద్ధులు వీటి యొక్క ప్రదర్శన శక్తి, సామర్థ్యం, యుద్ధాలు ఇవన్నీ చేశారనమాట. బేసికలీ ఈ దక్షుడి యజ్ఞ అనేది జస్ట్ ఒక ప్లేస్ అయిపోయింది వీళ్ళందరి శక్తి ప్రదర్శించుకోవడానికి. ఆక్రమ్యరోసి దక్షస్య శీతధారేణ ధ్యేతిన చిందన్నపి ఉద్ధర్తుం నాశక్నోత్ర్యాంబకస్తద. ఇప్పుడు ఇంకా వీరభద్రుడు ఏం చేస్తాడంటే దక్షుడి యొక్క ఛాతి మీద కూర్చొని అతని యొక్క తలకాయని, శిరస్సుని దేహం నుంచి సపరేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడంట. అన్ని రకాల ప్రయత్నాలు చేశారంట, రకరకాల అస్త్రశస్త్రాలతో తలకాయ తీసేయడానికి ప్రయత్నించారంట. అయినా కానీ
శస్త్రైర్ అసత్రన్వితర్ ఏవం అనిర్భిన్న తవచ్చం హరః త్వచం హరః విస్మయం పరం ఆపన్నో దద్యౌ పశుపతిశ్చిరం. సో ఆయన వీరభద్రుడిని ఇక్కడ అంటున్నారు, ఇలా దక్షుడిని అన్ని రకాలుగా మంత్రాలతో, అస్త్రాలతో, శస్త్రాలతో చంపడానికి ఎంత ప్రయత్నించినా కానీ కనీసం ఒక చర్మంలో ఒక చర్మాన్ని కూడా వాళ్ళు ఆయన హాని కలిగించలేకపోయాడంట వాళ్ళకి. అంటే వీరభద్రుడికి అర్థం కాలేదంట, అరే దక్షుడిని ఇంత అన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ అతని చర్మాన్ని కూడా ఒక చిన్నగా కొంచెం కూడా హాని కలిగించలేకపోయానే, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడంట. ఆయనే కొంచెం విస్మయంలో పడిపోయాడు, బివిల్డర్మెంట్. దృష్ట్వా సంజ్ఞాపం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశుకస్య కాయాత్తేనాహరచ్చిరః. సో అప్పుడు వీరభద్రుడు అక్కడ చూశాడు, ముందట ఒక వుడెన్ డివైస్ ఉందన్నమాట. బేసికలీ పశువుల్ని బలిస్తారు కదా యజ్ఞంలో, ఆ పశువుని బలినిచ్చే ఆ యొక్క వుడెన్ చెక్కతో నిర్మితమైన ఒక ఇది ఉంది, డివైస్ ఉంది, యంత్రం. సో దాన్ని తీసుకొని ఇప్పుడు అంటే ఎక్కడైతే పశువుల్ని బలిస్తారో దాని ద్వారా, సో ఇప్పుడు అదే విధంగా దక్షుణ్ణి కూడా ఆయన ఒక పశువుని బలించినట్టు ఆయన తల నరికేయడానికి అదే డివైస్ని ఉపయోగిస్తున్నారు అక్కడ ఏదైతే ఉందో. సో మనకి మళ్ళీ ప్రభుపాల్ వారు ఇక్కడ కూడా స్పష్టం చేస్తున్నారు, ప్రతి జగత్ ప్రభుపాల్ వారు రిపీట్ చేస్తారు ఈ విషయం. చూడండి, బలిపీఠం, ఓకే బలిపీఠం. సో అక్కడ ఇప్పుడు దక్షుడిని కూడా అదేవిధంగా అదే బలివ్వడానికి ఎలా పశువుల్ని బలిస్తారో అదేవిధంగా ఇప్పుడు దక్షుడిని కూడా బలిస్తారనమాట. లేజీ మహారాజు యుద్ధం, ఐ డోంట్ నో. ఓకే, తో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ప్రభుపాల్ వారు ఇలా పశువుల్ని ఎందుకు బలిస్తారండి, తినడానికి కాదు. పశువుల్ని బలించేది మంత్రోచ్చారణ చేసి యజ్ఞం సఫలంగా ఫలితం అంటే కరెక్ట్గా చేసాము లేదా టెస్ట్ చేసుకోవడానికి. సో అలా ఆ మంత్రోచ్చారణ చేసి యజ్ఞంలో పశువుని బలించినప్పుడు ఆ పశువుకి కొత్త శరీరం, నూతనమైన శరీరం వస్తుందన్నమాట. తద్వారా వాళ్ళ యజ్ఞం ఫలించిందనే విషయం వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనే ఆ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు, అంతేగాని తినడం కోసం కాదని మనకు మళ్ళీ రాస్తున్నారనమాట. సో ఇప్పుడు సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య పశ్యతాం భూత ప్రేత పిశాచానాం అన్యేషాం తద్విపర్యయః. సో ఈ విధంగా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా వీరభద్రుడు ఈ విధంగా ఆ దక్షుడిని బలిపీఠం మీద పశువుని బలించినట్టు ఎలా బలిస్తారో ఆ విధంగానే తలకాయ నరికేశాడు. సో ఈ యొక్క దీన్ని చూసి మిగతా శివుడి యొక్క అనుచరులు అందరూ ఉన్నారు కదా, భూత పేత పిశాచాలు అందరూ కూడా వచ్చారు కదా వాళ్ళతో, వీరభద్రుడి అనుచరులుగా. సో వాళ్ళందరూ ఎంతో ఆనందంతో కేకలు వేస్తున్నారంట, ఇంకా గట్టి శబ్దం చేస్తున్నారు. సో వీళ్ళేమో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞాన్ని చేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఏడుస్తున్నారంట కూర్చొని, అయ్యో దక్షుడు చనిపోయాడు అని. జుహావైతచ్చిరస్తస్మిన్ దక్షిణాగ్నౌ అమర్షితః తద్దేవ యజనం దగ్ధ్వా ప్రాతిష్టత్ గుహ్యకాలయం. సో ఆ విధంగా వీరభద్రుడు తలకాయ ఆ విధంగా నరికేసి పశువుని బలిచ్చినట్టు ఇచ్చేసి ఆ తలకాయ తీసేసి ఆ తలకాయని ఎంతో కోపంతో యజ్ఞకుండంలో దక్షిణం వైపు ఎక్కడైతే భృగుముని మంత్రాలు చేత అక్కడ నుంచి అది రిభు దేవతల్ని సృష్టించారో అక్కడే అదే ప్లేస్లో అనుకోండి. సో యజ్ఞం సాక్రిఫిషియల్ ఫైర్, ఆ యజ్ఞం మంటల్లో దక్షిణం వైపు అలా అదే ఆహుతికి అందులో పారేశారంట తలకాయని, దక్షుడి యొక్క తలకాయని. ఈ విధంగా శివుడు యొక్క అనుచరులు, ముఖ్యంగా వీరభద్రుడు ఆయనతో పాటు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం విధ్వంసం అంతా సృష్టించేసి దక్షుడిని సంహరించేసి మిగతా వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠ నేర్పించి అక్కడి నుంచి తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారంట. ఇంకా అక్కడ వెళ్ళిపోయే ముందు అక్కడంతా కూడా నిప్పంటి చేశారంట, మొత్తం నిప్పంటి చేసి ఇంక వెళ్ళిపోయారు కైలాసానికి. సో ఈ విధంగా మనకి ఈ అధ్యాయం పూర్తవుతుంది. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది? మరి దక్షుడు తలకాయ వెళ్ళిపోయింది, మరి అసలు చనిపోయాడా, దాని తర్వాత ఏం జరిగింది
మరి ఇప్పుడు శివుడు దీని తర్వాత ఏం చేస్తాడు, దేవతలు ఏం చేస్తారు, మరి అక్కడ మరి బ్రహ్మదేవుడు ఉన్నాడా లేడా, ఇవన్నీ చూశాడా, మరి చూస్తూ ఎందుకున్నాడు, విష్ణు వచ్చాడా లేదా అక్కడికి, ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరు ఎందుకు ఉన్నారా అక్కడ, ఎక్కడ పోయారు. సో ఇవన్నీ చాలా విషయాలు కూడా మనము వచ్చే అధ్యాయంలో, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, దేవతలు, శివుడు ఏం చేస్తాడు, ఇంకా ఏం జరుగుతుందనే విషయాలు మనం వచ్చే అధ్యాయంలో చూద్దామంట. సో ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి, 4.64 అదే 6వ అధ్యాయం 7వ అధ్యాయం. ఈ రెండు కూడా మనకి ఈ రెండిట్లో కూడా ఈ విషయాలన్నీ ఇంకా క్లియర్గా కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ ధ్రువ మహారాజ్ యొక్క కథ ఆరంభమవుతుంది, ధ్రువ మహారాజ్ యొక్క కథ. సో నేను అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను ఈ 2 అధ్యాయాలు పూర్తి చేద్దామనేసి. రథయాత్ర కన్నా ముందు మాకు రథయాత్ర పెద్ద ఈవెంట్, ఆ టైంలో మనం మళ్ళీ కొన్ని జగన్నాథుడు కథలు చూసుకుందామంట, చర్చించుకుందాము. దాని తర్వాత రథయాత్ర తర్వాత మళ్ళీ నెక్స్ట్ ధ్రువ మహారాజ్ యొక్క కథతో ఆరంభిద్దాము. అదే ప్లాను, చూద్దామంట. భగవంతుడి ఇచ్చా కృప ఉంటే జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడే ఈరోజు ముగిద్దామంట. జై శ్రీల ప్రభుపాద్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.